హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, అందరూ వర్క్ చేసుకుంటూనే ఉంటున్నారు, నెల జీతాలకే కానీ వారాలకే కానీ రోజువారీలే కానీ. మరి నెల జీతాలకు పనిచేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు పార్ట్ టైం జాబ్గా అంటే పార్ట్ టైం చేసుకునే వీలుగా మీకేమైనా వీలవుతుందేమో ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వ్యాపారం గురించి, చిన్న చిరు వ్యాపారం గురించి. మీలో ఎవరైనా సరే నెలకు తెచ్చే సంపాదన సరిపోకపోతే, ఇబ్బంది పడుతూ ఉంటే, దానికి కాస్త వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా ఒక చిన్న చిరు వ్యాపారం వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. అది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మాత్రమే కొంచెం కుదిరిద్దండి. మీరు ఎవరైనా సరే చేయాలనుకునేవాడు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి కాస్త దీనికి మీరు పెట్టుబడి ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు మొదటగా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ పెట్టుబడిని మీరు ఎక్కడ నుంచి మొదలు పెడదామని చెప్పి మీరు అనుకుంటున్నారో ఒకసారి మీకు నేను వివరంగా చెప్తున్నా, బాగా వినండి. ఇది పార్ట్ టైం జాబ్ అండి. ఇది రోజు వెళ్ళే పని కాదు. పార్ట్ టైంగా అంటే మీ నెల జీతానికి మీరు చేసుకుంటా ఉండొచ్చు, లేదంటే వారాలు చేసుకునే వాళ్ళైనా పర్వాలేదు, లేదు నేను ఇందులోనే చేసుకుంటాను అనేవాళ్ళు కూడా ఎవరైనా సరే పూర్తిగా చేసుకోవచ్చు. మరి మీరు ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాన్ని చాలా సునాయాసంగా మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నా పర్వాలా, ఒక 20,000 పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టినా పర్వాలేదండి. సంతోషంగా మంచి ప్రాఫిట్ మీకు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వారానికి ఒకసారి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఒక పార్ట్ టైం జాబ్ లాగా. అయితే ఈ సరుకంతా మీరు వన్ టౌన్ కాలేజ్ మార్కెట్ నుండి ఓన్లీ ప్లాస్టిక్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి, తిరిగి చేసుకోవచ్చు. మీకు ఇంకా సునాయాసంగా చెప్పాలంటే మీకు టీవీఎస్ ఎక్సెల్ బండి ఉంటే చాలా బాగా చక్కగా వ్యాపారం జరిగిద్ది. వారానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా మీరు ఆదివారం పెట్టుకుంటారా, విడి రోజుల్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అది ఏ వారంలో ఒక్కరోజు. ఇప్పుడు నెలలో మీకు ఒక 4 రోజులు సెలవు వచ్చింది అనుకో, ఆదివారం సెలవు వచ్చింది అనుకుంటున్నాం, మీ ఆఫీసులో ఎక్కడో సార్ పని చేస్తున్నారు, ఆ డబ్బులు సరిపోట్లా, ఈ డబ్బులు కావాలంటే మీరు ఎంత హీనంగా వేసుకున్న ఆదివారం పని చేద్దాం అనుకుంటున్నారు. వ్యాపారం గురించి, ఈ చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాన్ని మీరు చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఎంత హీనంగా వేసుకున్నా సరే మీరు దగ్గరగా 2,500 రూపాయల దాకా అమ్మకాలు జరుగుతాయి. లాభాలు కాదు నేను చెప్పేది, అమ్మకాలు జరుగుతాయి. ఈ అమ్మకాలని మీరు ఏం చేస్తారు, దాంట్లో ఉన్న సగం ప్రాఫిట్ ఎలా తీసుకోవాలో మీకు తెచ్చే సరుకుని బట్టి మీకు ఆల్రెడీ అర్థం అవుతుంది. ఏది ప్లాస్టిక్ కానీ ఫ్యాన్సీ కానీ. లేదు నేను ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాను, నాకు ప్లాస్టిక్ చాలు అనుకుంటే మీరు 2,500 రూపాయల దాకా అమ్మగలిగే వస్తువులన్నీ పెట్టుకోగలగాలి. అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయల దాకా వస్తువులు మీరు కొనుగోలు చేయాలి. అది హోల్సేల్లో. ప్లాస్టిక్ డబ్బాలే కానీ, చాటలు, మగ్గులు, ఇలా బాత్రూమ్ బ్రష్లు, ఇలాంటివన్నీ చాలా వగేర మీకు వన్ టౌన్ కాలేజ్ మార్కెట్లో మీకు హోల్సేల్ మార్కెట్ చాలా ఉన్నాయి. చక్కగా అక్కడ నుంచి తెచ్చుకొని మీరు సునాయాసంగా ఎక్సెల్ బండి మీద అయితే మీకు సూపర్గా ఉంటుంది. లేదు నేను తిరిగి చేసుకోవాలనుకున్నవాడు, తోపుడు బండి ఉన్నవాళ్ళు మీ కాలనీలో దగ్గరగా, అంటే మీ కాలనీ ఒక కాలనీ ఉంది, కాస్త ఒక 100 ఇళ్ళు, 200 ఇళ్ళు, 300 గడపలు ఉన్నాయి అనుకుందాం. ఆ ఏరియాలో మీరు సునాయాసంగా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి మాత్రమే. అది మీరు డైలీ చేసుకుంటారంటే చేసుకోవచ్చు, వారంలో 1-2 సెలవులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డైలీ చేసుకునే వాళ్ళకి. లేదు నేను నెలలో ఒకసారి చేసి పార్ట్ టైం జాబ్లా చేస్తా, నాకు ఆ డబ్బులు సరిపోవట్లేదు, నేను ఈ వేణీళ్ళకి చన్నీళ్ళుగా ఈ వర్క్ కూడా చేసుకుంటూ, అంటే ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మన ఈ రకంగా చిన్న చిరు వ్యాపారాన్ని మీకు అందిస్తున్నా, అర్థం చేసుకోండి. మరి ఈ వ్యాపారాన్ని మీరు ప్లాస్టిక్కే పెట్టుకొని చేస్తారా, ఫ్యాన్సీ పెట్టుకొని చేస్తారా అనేది మీ డిపెండ్ మీద ఆధారపడి ఉంటుంది, మీ మీద ఆధారపడి ఉంటుంది, అర్థం చేసుకోండి. లేదు నేను 2 పెట్టుకొని చేస్తాననుకుంటే 2 పెట్టుకొని చేసుకోండి, ప్లాస్టిక్ చేసుకోండి, ఫ్యాన్సీ చేసుకోండి. లేదు ఒక ప్లాస్టిక్ చాలా నాకు సరిపోద్ది, వారానికి ఒకసారి అంటున్నారు కాబట్టి వారానికి ఒక్కసారి పార్ట్ టైం జాబ్ లాగా ఒక్కసారి మాత్రమే, ఆ ఒక్క రోజు మాత్రమే. అది ఆదివారమా, సోమవారమా, మంగళవారం అనేది వారాల్లో మీకు ఎప్పుడైతే సెలవు వచ్చిందో ఆ రోజు మీరు బండి తీసి బయటికి వెళ్ళి వ్యాపారం చేసేటట్టుగా మీరు ఆ బండిని అన్ని రెడీ చేసుకొని ఉండాలి. అది తోపుడు బండ, సైకిల్, ఎక్సెల్ బండి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏది కావాలంటే దాని మీద వ్యాపారం చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మరి దీనికి ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు కొనే వస్తువులు అంటే ఒక చాట కానీ, మగ్గులు కానీ, ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్ ధర ఉంటుంది అక్కడ హోల్సేల్లో. దానికి మీరు ఎంత అమ్మాలో వాళ్ళని అడిగి కనుక్కోండి, కొత్త వారైతే. మరి పాత వాళ్ళైతే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మరి కొత్త వారైతే మాత్రం నేను కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నాను, నేను నా జాబ్ చేసుకుంటేనే ఒక పార్ట్ టైం జాబ్గా నేను చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే
ముందుగా మార్కెట్ వెళ్ళి వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్ విజయవాడ అండి, విజయవాడ వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్కి వెళ్ళి ముందు ఆ రేట్లని కనుక్కోండి. ఆ రేట్లన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టుకొని చేసుకోవాలి అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ వ్యాపారానికి నష్టం వస్తుందంటే ఈ వ్యాపారానికి ఎటువంటి నష్టం రాదండి. మీరు పెట్టిన పెట్టుబడి మీరు తినేయకోకుండా మళ్ళీ దాన్ని కాస్త కోస్తో సరుకు పోసుకునేటట్టుగా ఉండాలి. అంటే ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకున్నాం, 1000 రూపాయలు వచ్చింది అంటే టూకీగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. 1000 రూపాయలు వచ్చింది అనుకున్నాం, 500 రూపాయలు మీరు తీసుకుని 500 రూపాయలు సరుకు పోసేటట్టుగా ఉండాలి. మీకు 2000 వచ్చినాయి అనుకున్నాం, 1000 రూపాయలు సరుకు పోసి 1000 రూపాయలు పక్కన పెట్టుకునేటట్టుగా ఉండాలి. నెలకి ఈ రకంగా మీరు చేసుకోగలిగితే మీరు ఎంత చేసుకుంటే అంత. ఇప్పుడు మీరు ఒక 1500 అమ్మారు అనుకున్నాం, దాంట్లో ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఆ రకంగా తీసుకుంటే మీకు నెలలో కొద్దిగా గొప్ప కొన్ని ఖర్చులకి ఉపయోగపడుతుంది. రెంట్కే కానీ, ఈఎంఐ ఛార్జీలు అంటే అదే రీఛార్జీలకే కానీ, కరెంటు బిల్లులకే కానీ కొన్ని వాటికి ఇవి కొంచెం ఉపయోగపడతాయి. మీరు అలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ చిన్న చిరు వ్యాపారం సొంతంగా చక్కగా పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే తోగుడు బండి మీద చేసుకోవచ్చు, ఎక్సెల్ బండి మీదైనా చేసుకోవచ్చు. లేదు నాకు అంత లేదు, నేను వారంగా ఒకసారి చేసుకుంటానంటే సైకిల్ మీద పెట్టుకొని కూడా మీరు చక్కగా మీ ఏరియాలో తిరిగి చక్కగా చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి ఎటువంటి నష్టం అనేది ఉండదండి. ఆ వచ్చిన పెట్టుబడి తినకోకుండా మీరు జాగ్రత్తగా దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే మీ ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి అట్టాగే ఉంటుంది. దాని మీద వచ్చే ప్రాఫిట్ మాత్రం మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఎవరైనా సరే నాకు మంచి కామెంట్ ఇస్తే, అంటే మీరు కామెంట్ పెట్టండి, మీకు ఏమేమి కావాలి సరికి అక్కడ తెచ్చుకోవాలంటే వివరంగా నేను కామెంట్ మీరు పెడితే దానికి రిప్లై నేను ఇస్తాను. మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.